ఎలా అనిపిస్తుంది పరిపాలన ఇప్పటి వరకు? పరిపాలన బాగానే ఉంది. ఏం బాగుంది బాబాయ్ అంటే? ఏం బాగుందంటే ఆయన మీద ఇప్పుడు పింఛన్లు అన్నీ బాగానే ఇస్తున్నాడు. ఓకే. అందరినీ చూస్తున్నాడు. ఏంటి మంచి చెడ్డ అనేది అందరినీ చూస్తున్నాడు. బాబాయ్ జగన్ ఉన్నప్పుడు బాగుందా చంద్రబాబు వచ్చాక బాగుందా అంటే? జగన్ ఉన్నప్పుడు బాగుందా చంద్రబాబు వచ్చాక బాగుందా? చంద్రబాబు వచ్చాక బాగుంది. బాబు గారు వచ్చాక బాగుంది. తీసుకొచ్చి ఇస్తున్నారా పెన్షన్? మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? తీసుకొచ్చి ఇస్తున్నారు. అడుగుతున్నారా లంచాలు ఏమన్నా? బాగానే ఉంది. మరి ఏంటి వాళ్ళు వచ్చి గబుకున్నారు, వాళ్ళు సంతకాలు పెట్టుకుంటున్నారు, ఇస్తున్నారు. ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు మీ ఇంట్లో? మనవాళ్ళు కానీ మనవరాలు ఉన్నారు ఇద్దరు. వాళ్ళకు కూడా డబ్బులు వేసామని ప్రభుత్వం చెప్తుంది. ఎంతమంది ఉండి అంతమందికి డబ్బులు వేసామని పడ్డాయి అందరికి? పెండింగ్లు ఉంటాం కానీ ఏమీ లేవు. మరి అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక నిమిషం పెద్దమ్మా. అభిప్రాయం ఏముంది? లేదు, ఎవడు మాట్లాడతాడు. మనవాడు మనం చూసుకోవాలి. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవరు ఎందుకు అనుకుంటున్నావు బాబాయ్? అవరు అది ఎందుకు అవరు అనుకుంటున్నావు? ఆయన చేసిన పద్ధతులు కొన్ని మంచివి కాదు కదా. ఓకే. సో ఆయన అయితే గెలవడం అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదండి. ఆయన పనితీరు ఎలా ఉంది? పని బాగానే చేపిస్తున్నారు. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? రాము గారి పనితీరు? రాము గారేగా చేసేది అంతా. మాకు వస్తున్నారా గెలిచాక? ఇంట్లోనే ఉంటున్నారా? వస్తున్నారు. తిరుగుతూ అడగడం సమస్యలు బాగానే ఉందంతా. మరేంటి మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబుదే బాగుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పనితీరు అంతా బాగానే ఉందండి. బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒంటరి మహిళ అని అంటున్నారండి. నా వైపు ఒంటరి మహిళకి పింఛన్ ఇస్తున్నారు. ఓకే. వాళ్ళు అలా అంటవాళ్ళంటే మొగుడు వదిలేసేసి పింఛన్ చేసుకుంటున్నారు వాళ్ళు. మరి మగోడు ఒంటరోడు అయిపోతున్నాడు. మరి ఈ పరిస్థితి ఏంటండి? ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం మరి ప్రభుత్వం ఇచ్చేది ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. లేదండి, వీళ్ళు ఒంటరి మహిళ పెట్టేసరికి వీళ్ళు మొగుడు వదిలేసేసి ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటున్నారండి. మరి మగోడు పరిస్థితి ఏంటి? రోడ్డు పడుతున్నాడు అండి. ఆడికి అవకాశం లేదు. ప్రతి రంగంలో కూడా ఆడ మనిషికి అవకాశం ఉంది, మగోడికి అవకాశం లేదు. ఇది ఎవరు ఒప్పుకొని వాస్తవం. ఇది ప్రతి రంగంలో ఆడదే పై. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? జరక్కండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓకే. జరక్క మగోళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం అనుకునేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటండి. ప్రభుత్వం ఏంటంటే పాపం ఆడవాళ్ళు కదా, ఒంటరిగా ఉంటుంది, ఏ పని చేసుకోలేదు అది అంటున్నారు. అయితే ఏంటంటే ఆడవాడికి అన్ని అవకాశాలు ఉంటున్నాయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా కానీ ఆవిడకి పని దొరుకుతుంది, మగోడికి పని దొరకట్లా. ఇప్పుడు ఈ ఒంటరి మహిళలు పింఛను పెట్టేసరికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు భర్తను వదిలేసి పింఛన్లు తెచ్చుకుంటున్నారు. ఈ మగోడేమో ఒంటరోడు అయిపోతున్నాడు, వీడేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ప్రజలకు ఏమైనా మంచి జరిగిందండి, బాగా చేశారు. ఇప్పుడు ఏడాదిలో ఇప్పుడు పింఛన్లు అన్నారండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. కరెక్ట్గా అంతమందికే వేసారు. 5 ఉంటే 5 వేసారు, 6 ఉంటే 6, 4 ఉంటే 4 వేసారు. తర్వాత వాళ్ళు ఎలక్షన్లో అన్న హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటి వస్తున్నారు. అదొకటి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవటానికి ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాయండి, లోను ఇవ్వట్లా, ఆపేశారు. ఇంకా వదలలేదే అసలు. అది వదలాలండి. ఇప్పుడు వదలపోతే ఎలాగా? ఇప్పుడు ఇస్తామన్నారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి పల్లెటూరులో ఇల్లు కట్టుకుంటే మేము డబ్బులు ఇస్తామని అన్నారు. ఇంతవరకు లేదు, అది ఇవ్వట్లేదు. కొంతమంది బేస్ మట్టం వేసి కూర్చున్నారు. ఏదో కొద్ది గొప్ప ఉండి అప్పో చేసి బేస్ మట్టం వేసి కూర్చున్నారు. ఆ లోన్లు వదులుతారని చెప్పి అవి వెనకపోతున్నాయి. మరి ఏదో అప్పో ఏదో ఇల్లు కట్టుకో తొందర కదండి. ఇప్పుడు అద్దెళ్లలో ఉండాలంటే డబ్బులు కట్టలేరు, కష్టపడి వాళ్ళు కట్టాలంటే కట్టలేము. అది పరిస్థితి. ప్రభుత్వం పట్టించుకోవాలండి, ఆలోచించాలి. నిద్రపోతున్న ప్రభుత్వం అయిపోయింది ప్రభుత్వ పని. నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి ఒకటండి, ఎవరైతే చక్కగా ప్రజలకు అనుకూలంగా చేస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అవును, అది కరెక్టే. అర్థమైంది. జగన్ మరలా ముఖ్యమంత్రి 90%లో 10% చేయట్లేదంటే కుదరదు కదండి. 90% చేస్తున్నారంటే అదే సక్సెస్ అవుద్ది. అది కానీ జగన్ పదే చెప్తున్నారు. నిన్న కూడా చెప్పారు చిత్తూరు పర్యటనలో, మొన్న మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని. ఊటండి, జనాలు కూడా తొండలు వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నా కూడా మనుషులు వచ్చినందుకు మాత్రాన అది సక్సెస్ కాదండి. ఓకే. ఏంటంటే ఏదో మనుషుల కోసం రాబట్టుకుంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు, రమ్మంటారు, గ్యాదర్ చేస్తారు. అదొక పద్ధతి. అంతేగాని ఇప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా సరే సక్రమంగా ప్రజలకు అనుకూలంగా చేస్తే ఆ ప్రభుత్వం అవుతుంది. 50 సంవత్సరాలు పింఛన్ అన్నారు, అదొకటండి. ఇప్పుడు దీనిలో పెట్టారు ఏది, దీనిలో మన సూపర్ 6 లో పెట్టారు 50 సంవత్సరాలు అన్నారు, 50 పింఛన్ అన్నారు. అదొకటి రావాలండి, అదొకటి రావాలి.
దానికోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది అండి పాపం. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా ఇంకా వదల్లా అది వదలలేదు. 50 కేవలం ఏంటంటే 50 సంవత్సరాలు పింఛన్ అనేసరికి ఓట్లు బాగా వేసారండి. ఆ కాన్సెప్ట్ మీద ఓట్లు బాగా పడినాయి. ఆశ ఏంటంటే 50 సంవత్సరాలు పింఛన్ అంటే ఏదో రూపాయి వస్తుందిలే, ఎలాగోలా బతుకుతాంలే, అద్దెలలో ఉంటున్నాము, ఆ పింఛన్తో ఏదో టిఫినో పోపునో ఏదో ఒకటి చేసి అట్ట కూడా బతుకుతామన్న ఉద్దేశం ఇవన్నీ అమలు చేసి ఎన్నికలు వెళ్ళిద్ది అనుకున్నారు ప్రభుత్వం. సూపర్ 6 మాత్రం కరెక్ట్ గా అనుకున్నాయని అమలు చేస్తే చేసిద్దా అని నా ప్రశ్న. అది మనం మీ అభిప్రాయంలో? మా అభిప్రాయం చేద్దాం అనుకుంటున్నాం అండి. భవిష్యత్తులో జరగపోయేది మనకు తెలియదు కదండి. ఇప్పుడు ఇవాళ ఈ టైం ఎలా ఉన్నారో రేపు పొద్దున ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అది భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనకు తెలియదు. మంచి జరగాలని ఆశిద్దాం. అది మంచి జరగాలని ఆశిద్దాం. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కమిట్ అయ్యి చక్కగా ఇద్దరు మంచి మాట్లాడుకొని చక్కగా ఏదన్నా వస్తే సంప్రదించుకొని చక్కగా లాక్కొస్తున్నారండి. ఇప్పుడు వరకు బాగా లాక్కొస్తున్నారు. 1 ఇయర్ పూర్తి అయిపోయింది. ఏడాది పాలన మీద, కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి పర్వాలేదన్నా, పవన్ కళ్యాణ్ మాత్రం నంబర్ 1. సంవత్సరంలోనే చేసాడు అంతే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో మాత్రం హైటెక్స్. ఈ ఏడాదిలో ప్రజలకు ఏమైనా మంచి చేశారు వీళ్ళు వచ్చారు? అన్ని ప్రజలు అన్ని కూడా అందుతున్నాయిగా. ఏం చేస్తుంటారు ఏడాదిలో? ఏడాది అమ్మఒడి అవుతుంది, రోడ్లు చేస్తున్నారు, స్కూల్ పిల్లలు బట్టలు ఏంటి, డబ్బులు ఏంటి అన్ని పడుతున్నాయి. ఇంకా కావాల్సింది మన ప్రజలకు ఏం కావాలి అన్ని పడుతున్నాయి. అయిపోయింది, ప్రభుత్వం పని అయిపోయింది. ఇప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. లేదులే, ఇప్పుడు ఈ కూటమి 30 సంవత్సరాలు తిరిగి ఉండదండి. లేదు మేము చెప్తున్నాగా 30 సంవత్సరాలు మాత్రం 30 సంవత్సరాలు కూడా కూటమి ఉంటది. ఇటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ, ఇటు తెలుగుదేశం కానీ తిరిగి ఉండదు. అది ఏ కళ్ళగస్తున్నారు. అది అది ఎవరు ఆనందం వాళ్ళది అంతే. జనాలకి ప్రజలకి నచ్చింది, మంచి పని చేస్తున్నారు. స్టెప్ వీళ్ళే చూసుకుంటే వెళ్ళిపోతారు. అది పవన్ కళ్యాణ్ ఇంక చెప్పాల్సి లేదమ్మా. ఆయన వచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయి. రాజధాని పవన్ కళ్యాణ్ అంటే రాజధాని అమ్మటి అయిపోయింది. రాజధాని పోలవరం. ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుందండి. నెంబర్ 1 ఉంది కూటమి ప్రభుత్వం. ఇది విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మామూలుగా మనకి తిండి విషయం దగ్గర తేడాగా ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు కంప్లైంట్ బాక్స్ కావాలి. ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా, అక్కడ కంప్లైంట్ బాక్స్ అనేది ఉండాలి. ఆల్రెడీ వెనిగల రాము గారు చెప్పారు. అయితే ఇంతవరకు వీళ్ళు కంప్లైంట్ బాక్స్ పెట్టాల. మనకి ఏంటనేది అవగాహన మీద మనం కంప్లైంట్ బాక్స్ ఉంటే కంప్లైంట్ బాక్స్ అనేది మనకు ఉందనుకో, మనం వెనిగల రావు గారికి వెళ్ళుద్ది. అంటే ఆ బాక్స్లో మనం పొరపెట్టలేని ఉంటాయి అని ఆల్రెడీ కూటమి మనం ఎక్కంగానే ఆయన చెప్పాడు. ఇక్కడ ఏమని కంప్లైంట్ బాక్సులు లేవేంటమ్మా అడిగారు కూడా ఆయన వచ్చి. 99% మంచి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు వచ్చినాయి ఏంటి, అమ్మ ఒడి పథకం వచ్చినాయి, అదే అమ్మకి తల్లికి వందనం వచ్చినాయి. 99% నెంబర్ 1. అలా ఏం లేదు, అదేం అవ్వదన్నా. ఏదన్నా కానీ ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఏది జరిగినా కానీ గుడివాడ నియోజకవర్గంలో మళ్ళీ టీడీపీ వచ్చింది. గుడివాడ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు వస్తాడు. నెంబర్ 1 ఉంది. వెనిగల రాము గారు నెంబర్ 1 ఉన్నారు. ఆయన విషయం ఏంటంటే పొద్దున్న వచ్చి బైక్ వేసుకుని మరీ తిరిగిన నియోజకవర్గం నాకు తెలిసి ఎమ్మెల్యే పరంగా గుడివాడ నియోజకవర్గంలో నెంబర్ 1 ఉన్నది ఆయన. ఇది చెప్పవసలు అన్నయ్య గురించి అయితే పవన్ అన్నయ్య పవన్ స్టార్ ఫ్యాన్స్ మనం. ఆయన తీరు ఇంక చెప్పవసల్లా, కష్టపడ్డాడు. అవును, వాసు నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉందన్న. ఇంకా చెప్పవసలు అన్నయ్య విషయం అయితే ఉంది. 99% ఉంది. ఉంది. ఆయన చేసే పనితీరుని బట్టి మనం అయితే 99% ఆయన చేసే పనితీరుని బట్టి ఉంటుందన్న. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నాకు
సినిమా ఫస్ట్ నుంచి సినిమా పరంగానే మనకి చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ ఫ్యామిలీ అంటే మనకు అభిమానం. గుడివాడలో సమస్యలు ఉన్నాయా ప్రధానంగా మీకు తెలిసిన సమస్యలు? నాకు తెలిసిన సమస్యలు అయితే గుడివాడ నియోజకవర్గంలో మన విజయవాడ రోడ్డు ఒకటి, అది ఎప్పటి నుంచో అది ఎప్పటి నుంచో ఉన్న మెయిన్ సమస్య అదన్న. లోపల సిటీలో టౌన్లో ఉన్న ప్రెజెంట్ బస్ స్టాండ్ ఒకటి. ఫైనల్గా ఒక మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పనితీరు అయితే నెంబర్ 1 ఉందన్న.